వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో వాటర్ మార్క్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఈ వాటర్ మార్క్ అనే ఆప్షను మనం డాక్యుమెంట్లోకి ఏ విధంగా యూజ్ చేస్తామో నేర్చుకుందామండి. వాటర్ మార్క్ అంటే ఏం లేదండి, మనం జనరల్గా కాలేజీ రికార్డ్స్లో కానీ ఎక్కడైనా సరే చూసే ఉంటాం. పేపర్కి హారిజంటల్గా కానీ డయాగ్నల్గా కానీ లైట్ కలర్లో పేజీలో కలిసిపోయినట్టు ఉంటుందండి. ఓకేనా? రికార్డుల్లో చూసుకుంటే కాలేజీ లోగోస్ ఉంటాయి కదండి, ఆ లోగోస్ కూడా పేజీలో కలిసిపోయినట్టు ఉంటాయి. అవే వాటర్ మార్క్స్ అంటారండి. ఓకేనండి? అంటే కాలేజీ రికార్డులో చూసేది పిక్చర్ వాటర్ మార్క్ అండి. మన జనరల్గా ఒక మ్యాటర్ ఉందనుకోండి, దాన్ని టెస్ట్ వాటర్ మార్క్ అంటారు. ఓకేనా? అంటే మన డాక్యుమెంట్లోకి పిక్చర్ వాటర్ మార్క్ అయినా పెట్టుకోవచ్చు, టెస్ట్ వాటర్ మార్క్ అయినా పెట్టుకోవచ్చు. చూద్దామా? ఇప్పుడు అసలు ఈ వాటర్ మార్క్ కమాండ్ని యూజ్ చేసి వాటర్ మార్క్ అనేది ఎలా అప్లై చేయాలో చూడండి. ఏం లేదండి, దీని కింద యారో మార్క్ ఉంది కదా, వాటర్ మార్క్ కింద దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని ఇచ్చాడండి. కాన్ఫిడెన్షియల్, డు నాట్ కాపీ, డ్రాఫ్ట్ అని వాడు డిఫాల్ట్గా ఇచ్చేసాడు. ఇవి కాకుండా మీరు ఓన్గా వాటర్ మార్క్ ఇవ్వాలి అనుకుంటే కస్టమ్ వాటర్ మార్క్ అనే బటన్ని ప్రెస్ చేసి ఇక్కడ మొత్తం 3 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. నో వాటర్ మార్క్, వాటర్ మార్క్ అవసరం లేకపోతే పిక్చర్ వాటర్ మార్క్, వాటర్ మార్క్ పిక్చర్ది అయితే లేదు, నాకు ఇప్పుడు టెస్ట్ వాటర్ మార్క్ కావాలండి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? లాంగ్వేజ్ ఇంగ్లీషే కదండి కావాల్సింది మనకి. ఓకే, టెస్ట్ వాటర్ మార్క్ టెస్ట్ అనేది ఏది కావాలి, నేను ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా. ఓకేనండి? అలానే ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మార్చుకోవచ్చు. అలానే ఫాంట్ సైజు కూడా మార్చవచ్చు. డిఫాల్ట్గా కరెక్ట్గా ఉండిద్దండి సైజు, కావాలంటే మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలానే కలర్, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి, మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం 99% వాటర్ మార్క్ అనగానే చాలామంది గ్రే కలరే పెట్టుకుంటారు, లైట్ గ్రే కలర్. ఓకేనా? అలాంటి చూడండి లేఅవుట్, అంటే ఆ వాటర్ మార్క్ వచ్చే విధానం మీకు హారిజంటల్గా అడ్డంగా కావాలా, డయాగ్నల్ అంటే అటు నిలువుగా కాకుండా అటు అడ్డంగా కాకుండా ఏటవాలుగా అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఓకే అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. చూడండి, నేను ఓకే అనే ముందు సెమీ ట్రాన్స్పరెంట్ అనేది సెలక్షన్లోనే ఉందండి. సెలక్షన్లో ఉన్నప్పుడే ఓకే అన్న అప్లై అయిందండి. ఇదిగోండి వచ్చింది చూడండి. ఓకేనా? అదే నేను ఇప్పుడు మళ్ళీ వాటర్ మార్క్లోకి వెళ్ళి కస్టమ్ వాటర్ మార్క్లో సెమీ ట్రాన్స్పరెంట్ అనేది తీసేస్తున్నా. ఏది సెలక్షన్లో ఉంది కదా, తీసేస్తున్నా. తీసేసి ఓకే కొట్టామనుకోండి కొంచెం తిక్కుగా వస్తుంది. ఏది ఇందాక దాంతో పోల్చుకుంటే. ఓకే వ్యూయర్స్, అలానే చూడండి, వాటర్ మార్క్ ఒక పేజీలో అప్లై చేసామంటే మళ్ళీ నేను ఇంకో పేజీ తీసుకుంటున్నాను. ఇంకో పేజీ తీసుకోవాలంటే కంట్రోల్ ఎంటర్. చూడండి ఆటోమేటిక్ వచ్చేస్తుందా లేదా? అలా మీరు డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ తీసుకున్నా ఫస్ట్ పేజీలో ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉండిద్దండి. ఇప్పుడు మళ్ళీ 3వ పేజీలో వాటర్ మార్క్ తీసేశారనుకోండి అన్ని పేజెస్లో పోయిద్ది. కరెక్ట్గా చెప్పాలంటే హెడరు, ఫుటరు ఆ విధంగా అనమాట. ఓకేనా? అలానే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకుందామంటే పిక్చర్ వాటర్ మార్క్. మళ్ళీ మీరు కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి, ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు, పిక్చర్ వాటర్ మార్క్ని సెలక్షన్ చేస్తున్నారు. ఏదో ఒకటే సెలక్షన్ చేయాలండి, టెస్ట్ వాటర్ మార్కా లేదా పిక్చరా, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, రెండు ఒకేసారి రావు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం, మనకు కావాల్సిన పిక్చర్ తీసుకోవాలి కదా, సెలెక్ట్ పిక్చర్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి మీకు కావాల్సిన పిక్చర్, మీ కంప్యూటర్లో పిక్చర్స్ ఉంటాయి కదా, మీకు కావాల్సిన పిక్చర్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ ఓకే కొట్టండి. ఈ ఓకే కొట్టే ముందు మళ్ళీ పిక్చర్ వాటర్ మార్క్ వస్తుంది కదా, ఆ పిక్చర్ యొక్క సైజు కూడా మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఉంది, యారో మార్క్ ప్రెస్ చేసి కావాల్సిన పర్సంటేజ్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇక్కడ నేను ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తాను. ఎప్పుడైతే ఓకే అంటానో టెస్ట్ వాటర్ మార్క్ పోయి పిక్చర్ వాటర్ మార్క్ అనేది వచ్చేసింది. వచ్చిందా అండి? మళ్ళీ నేను కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళానండి, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ అంతకుముందు ఏం చేసాం, టెస్ట్ వాటర్ మార్క్లో సెమీ ట్రాన్స్పరెంట్ అనేది తీసేసి ఓకే చేసాం. తీయకుండా అంటే సెలక్షన్లో ఉంచి కూడా ఓకే చేసాం. సెలక్షన్లో ఉంచి చేస్తే లైట్గా ఉంది, సెలక్షన్ తీసేసి చేస్తే కొంచెం తిక్కుగా వచ్చింది. అలానే ఇప్పుడు ఏంది, పిక్చర్ వాటర్ మార్క్లో వాష్ అవుట్ అనేది నేనేం చేశాను, ఉంచి ఓకే చేశాను, అంటే సెలక్షన్లో ఉంచి.
కొంచెం లైట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు నేను వాషౌట్ అనేది తీసేసి ఓకే చేస్తున్నా. ఇగో చూడండి కొంచెం థిక్గా వచ్చింది. ఓకేనండి, ఈ విధంగా వాటర్ మార్క్ అనేది యూస్ చేయొచ్చు. అసలు నాకు వాటర్ మార్కే అవసరం లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ అని ఉంది కదా, దీనైనా ప్రెస్ చేయొచ్చు. కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళి మనం నో వాటర్ మార్క్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకు అంత శ్రమ? రిమూవ్ వాటర్ మార్క్ అని ప్రెస్ చేయండి, పోయిద్ది. ఓకేనండి, రెండిట్లో పోయింది. ఎందుకంటే ఒక పిక్చర్లో ఉన్నది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వేరే పేజీలో కూడా వచ్చేస్తుంది. ఒక దాంట్లో తీసేస్తే ఆటోమేటిక్గా అన్నిట్లో పోతాయి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.